మార్నింగ్ రొట్టెల్లో ఒక భాగం అనుకోండి. సో పాలు వేసేసి లేసి తాగేసి ఓకే. సో మేగడ ఏం కాదు, బాగుంది, సూపర్. స్వీట్గా ఉందా? అవునా, సర్లే రేపు కొంచెం బెల్లం వేస్తలే. సో బెల్లం వేసి పాలు తాపిస్తే ఏంటంటే కోల్డ్ అవి వండుకుని ఉంటుంది. సో షుగర్ కన్నా బెల్లమే మంచిది అనుకోండి. సో బెల్లం పౌడర్ ఒకటి చూపిస్తాను వీడియో. పోసుకో, ఒక్క నిమిషం ఆగండి. సో వాడికి పాలు అనమాట కొంచెం మంచిగా ఇలా స్ట్రాంగ్ ఉంటే మంచిది ఇంకా పిల్లలకి. సో కంపల్సరీ ఆరోగ్యాన్ని వాడుతున్నాం ఈ మధ్యలో మానేసి, ఎందుకంటే 2 సార్లు అట్టే ఇరిగిపోయింది అనమాట పాలు. సో తేయట్లేదు అనమాట. వావ్. సో ఇది ముచ్చట. ఇప్పుడు మాకు స్కూల్ టైం అవుతుంది. సో వాడి స్నాక్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాయో చూపిస్తాను. పిండి కలుపుకున్నాను, వేయాలి వెళ్ళేటప్పుడు ప్యాన్ కేక్. ఇక్కడ జీలకర్ర గట్కా అనమాట, అంటే జొన్న జీలకర్ర గట్కా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇక్కడేమో జొన్న గట్కా ఇంటికా నుంచి తెప్పించుకున్నాను అనమాట. అది కొంచెం నానబెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ నాటితే ఏంటంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. షెన్నుగాడికి ప్యాన్ కేక్ కి సో పిండి రెడీ చేసా. పైన అది పిండి కాదు, బటర్ వేసిన తో బాగుంటుంది టేస్ట్. బటరు, బెల్లం, పాలు, అది కూడా లింక్ ఇస్తాను, చూసేయండి. సో టైం లేదన్న. స్వీట్ కార్న్ బాయిల్ చేసి సో వాటర్ అంతా డ్రై చేయాలని స్ట్రైనర్లో వేసేసిన. సో అవి డ్రై అయిపోతే ప్లేట్. మార్నింగ్ రొటీన్లో ఇది ఒక బాగా ముగ్గేసుకుంటాను. ఇది మంచి చెట్లు అనమాట. ఇక్కడ తులసి చెట్టు అమ్మ. సో బయట ఇలా వెదర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అవుతుంది. టైం వచ్చేసి 8, కరెక్ట్గా 8 అయిందండి. సో ఇప్పుడు వాళ్ళ స్కూల్ పంపించాలి. నిన్న పంపిద్దామంటే వర్షం పడిందని వద్దన్నారు అనమాట. నీకే వారం తర్వాత వెళ్తున్నావు స్కూల్కి, జాగ్రత్తగా వెళ్ళిరా, సరేనా? బ్యాగ్ వద్దా నీకు? ఇటు నానా చిన్నగా. బాయ్. పార్ట్ 1 చూసిర్రు, పార్ట్ 2 చూడండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.